హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక కాలేజ్ అయితే అయిపోయింది. నేను రోహిత్ గారు అయితే ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు. వీడు ఆగమన్నాడు సాహిత్ గారు. ఒక నిమిషం వెయిట్ చేద్దాం, వాడు ఏం చెప్తాడో ఆలోచిద్దాం. ఒకసారి వెయిట్ చేద్దాం. శ్రోతల కోరిక మేరకు ఈలోపు ఒక పాట. ఈలోపు ఒక పాట అంట మా ఊడు మైక్ తీసుకోక. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం పాట ఉన్నదే నెంబరు. నువ్వు పాడుతున్నట్టే తగిన. హాయ్ గైస్, చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది. నీలోనా చేశాను. నీలోనా? నాలో కాదు, ఒకసారి ఇటు తిప్పు. చూసారా అందమైన మొహం, అది వెలిగిపోతుంది, బాధ్యతగా వెలిగిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అనుకున్నారు? గమ్యం ఏంటో తెలీదు. గమ్యం ఏంటో తెలీదు. వెళ్ళిన తర్వాత తెలియజేస్తాడు. ఎక్కడ బాగోలేదు, నేను డ్రైవింగ్ చేయలేదు. వస్తున్నాడు రోహిత్ కూడా. రోహిత్ గారు కూడా వస్తున్నాడు. అయితే పర్లేదు, వాళ్ళు వెళ్ళినామండి, ఏ ప్రాబ్లం లేదు. రోహిత్ గారి మాటలు విందాం, ఏమేమి చెప్తాడు ఆడి. ఏం చెప్పండి రోహిత్ గారు చూడండి ఏం చెప్పాలంటున్నాడు. తెలియట్లేదు ఆడికి ఏం చెప్పలేదు. అయితే ఇస్మాయిల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. మస్కాబన్ తినడానికి అయితే వెళ్తున్నాం. మా వాడైతే ఇస్మాయిల్ దగ్గర ఎన్నిసార్లు వెళ్దాం అంటున్నాడు. అయితే మనం మస్కాబన్ తినడానికి వెళ్తున్నాం. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. నీలోపర్ దాకా చేస్తే వెళ్ళాము హైదరాబాద్. కాకపోతే మనం విజయవాడలో ఇస్మాయిల్ దగ్గరికి వెళ్దాం, మస్కాబన్ చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. కాలేజ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఇయర్స్ మాత్రం వేయాలి, మాకు అది ఆప్షన్. మేము ఫస్ట్ ఇయర్స్ కాదు కాబట్టి మేము సేఫ్ అయిపోయాము. లేదంటే ఇప్పుడు ఇవాళ మేము స్పెషల్ ఐటమ్ తినడానికి వెళ్తున్నాము. ఆ స్పెషల్ ఐటమ్ ఏంటంటే మస్కాబన్. ఇది ఎక్కడంటే మీకు తెలుసు, హైదరాబాద్ లో అతి ఫేమస్ నీలోఫర్ కేఫ్ లో దొరికింది. మనకు విజయవాడలో ఇస్మాయిల్ దగ్గర దొరికింది. వచ్చింది చూద్దాం టేస్ట్ ఎలా ఉండిద్దో. ఆ టేస్ట్ చూసిన తర్వాత రోహిత్ గారి మాటలు అర్థం చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. అరే గారి పునుగులకి వెళ్ళినప్పుడు మా రోహిత్ గారు అయితే వాళ్ళు షుగర్ ఆగట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మా వాడైతే మస్కాబన్ అంటే తీసుకుంటున్నాడు. దాంతో పాటు 3 టీ తీసుకుంటున్నాడు. అయితే మా సాహిత్ అయితే రీసెర్చ్ లో పడ్డాడు, అకౌంట్స్ రీసెర్చ్ లో. ఎంత అకౌంట్, ఏ డబ్బులు ఎంత ఉన్నాయి అకౌంట్ చేస్తున్నాడు. చూడండి రోహిత్ అయితే బిల్ ఎంత పడితే ఆలోచిస్తున్నాడు. అయితే కనుక అన్నయ్య బిల్ వేస్తున్నాడు. చూడండి ఇంకోటి పెడుతున్నా స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేస్తున్నాను. అయితే మేము మస్కాబన్ ఒకటి ప్లస్ 3 టీ తీసుకున్నాం. 105 రూపీస్ అయింది మాకు బిల్లు. మీరైతే కనుక ఇక్కడ విజిట్ చేయండి, కానీ టేస్ట్ మాత్రం చూసి చెప్తాం మీకు మస్కాబన్ ఎలా ఉందనేది. స్టేట్ ఉంది. అయితే టోకెన్ అయితే తీసుకున్నాం. చూడండి మీ చేతుల్లోనే అయితే టోకెన్స్ ఎలా ఉన్నాయి చూడండి. అక్కడైతే ఇచ్చేస్తాం టోకెన్ వెళ్ళి. 52 రూపాయల. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే అన్బాక్స్ చేస్తున్నాడు మా ఊరు రోహిత్. చూడండి మస్కాబన్ ని ఎలా ఉందో చూద్దాం. అన్బాక్స్ అయితే చేశాడు. ఎన్ని పీసెస్ వచ్చినాయో మా వాడిని అడుగుదాం. 4 పీసెస్ వచ్చినాయి అంటున్నాడు మా ఊరు. నాకు 1 పీస్ ఇచ్చాడు మా ఊరు. అది నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సాహిత్ ఇదిగో. సాహిత్ కూడా తీసుకున్నాడు మస్కాబన్ ఒకటి. సార్ రోహిత్ గారి మాట్లాడాలనుకున్నాం, టేస్ట్ ఎలా ఉందా? చాలా బాగుంది ఇది. ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే తాగేసాం. సూపర్, నిజంగా బాగుంది. మస్కాబన్ మాత్రం బాగుంది. మా వాడైతే వర్తున్నాడు. ఎప్పుడు అండు మా వాడు ఇలా అన్నాడంటే మీరు కూడా అక్కడ విజిట్ చేయండి. ఈ రోజు బండి కూడా ఎందుకు బాగుందంటే నాకు మా చెల్లెలు రాఖీ కట్టాడు. రాఖీలు కట్టించుకుంటాడండి మా వాడు. తర్వాత చేస్తాడు. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అయితే ఇస్తాడండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. చేపలు పెడతాడు, మామూలుగా పెట్టలేదు. పటాపడి
అంటే వాడు ముందు చూడకుండా కెమెరా వైపు చూస్తున్నాడు. ఏదో రోజు తీసుకెళ్లి ఎవడికో పెడతాడు గట్టిగా. కారికి పెడదాం అనుకుంటున్నా. కారికి పెడతాడంట. తర్వాత ఓనర్ మనల్ని తీసుకెళ్లి లోపల పెడతాడు. అది మాత్రం ఖాయం. అది మాత్రం నాకు అర్థం. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్లుడు. పెద్దారెడ్డి వాడేవాడు అయిపోయింది. ఏ మాట గైస్, మా వాళ్ళకి ఒక మిషన్ అలాంటి ఏమి ఉండవు. మిషన్ లేకుండానే మిషన్ పనులన్నీ చేసేస్తారు మా వాళ్ళు. అది మాత్రం మా వాళ్ళకి కాదు. అంతకంటే సక్సెస్ఫుల్ అవుతాయి కావాలి. సరే ఇస్మాయిల్ దగ్గర ఉంది, ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనుకున్నాం మేము. కాకపోతే అంత ఫేర్ ఉంటుంది, అంత బాగుంటుంది అని మేము అనుకోలేదు. ఒక మాట చెప్తాం ఇదిగోండి, మా వాడు ఏదో మాట ఏంటంటే పోనీరా, అదిగోండి, తిడుతున్నాడు అన్ని. ఏం చేస్తారా అమ్మాయిలు ఎప్పుడు అదిగోండి చూడండి, మా వాడు ఏదో చెప్తాడంట. గైస్ ఎలాగైతే హైదరాబాద్కి నీలోఫర్, విజయవాడకి ఇస్మాయిల్ అలాగా ఇస్మాయిల్ ఎలాగా నిజంగా మాటలో చెప్పేసాడు అలా. నిజంగా బాగుంది. నీలోఫర్ కేఫ్ లో అయితే అదే మీకు వన్ చాయ్ తీసుకోవాలంటే 300 అవుతుంది. కాకపోతే మా ముగ్గురికి 100 రూపీస్ అయింది. బాబు అయితే చాలా బాగుంది. కేఫ్ లో అయితే ఇస్మాయిల్ సూపర్, కాలేజ్ దగ్గర ఫ్రెండ్స్ అదే, అందుకనే మేము అక్కడే వెళ్తాం ఎక్కువ. అక్కడ క్వాలిటీ ఉండేది, టేస్ట్ బాగుండేది. ఫైనల్ గా అయితే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాం ఇవాళ వరకు అయితే. రేపటి బ్లాగ్ లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీరు మాత్రం మా ఛానల్ ని రే ఇటు పెట్టి అందరం చెప్దాం, ఫాలో కొట్టండి, షేర్ కొట్టండి. మా వాళ్ళు కూడా చెప్తారు నాతో పాటు. ఇదిగోండి వినండి మా వాళ్ళు. ఈడు చూసారా ఏదో మంచి మ్యూజిక్ వేస్తున్నాడు, ఏదో ఒకసారి మాట్లాడరా ఆడియన్స్ తో. నాకు సిగ్గురా. అమ్మా అమ్మా ఓహో చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వాడికి సిగ్గండ గైస్ చచ్చిపోవాలనిపిస్తుంది నాకైతే. నాకు కూడా నా చెయ్యి అయితే నరికేసుకోవాలనిపిస్తుంది నాకు. అయినా పర్లేదు, నా చెయ్యి బాగోలేదు. గైస్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. శుభరాత్రి. శుభరాత్రి. చూసారా